దానికి చేసినటువంటి మన గౌరవనీయులు డిఆర్టీఓ సార్ నాగేష్ సార్ గారికి, అట్లాగే మన గవర్నర్ ఏపీ మేడం శ్యామల మేడం గారికి, తర్వాత గవర్నర్లు అంబుడ్స్మెన్ వీరమల్లు గారికి, తర్వాత గవర్నర్లు అసిస్టెంట్ మేనేజర్ విజిలెన్స్ ఆదిత్యవర్ధన్ గారికి, అట్లాగే ఎస్ఆర్పి శ్రీకాంత్ గారు, అట్లాగే తర్వాత ఏపీఓ పోలీస్ సార్ గారు, ఏపీఓ కర్ణాకర్ సార్ గారు, మరియు డిఆర్పీలు, అందరూ పంచాయతీ కార్యదర్శులు, తర్వాత ఉపాధ్యాయుల సిబ్బంది, మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది అందరూ కూడా మండల పరిషత్ కార్యాలయం నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది కార్యక్రమాన్ని మన డిఆర్డీఓ సార్ నాగేష్ సార్ గారు ఇప్పుడు అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సామాజిక తనిఖీ, మీరందరూ కూడా అన్ని గ్రామ పంచాయతీలకు వెళ్ళి అక్కడ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మన అన్ని పనులకు సంబంధించి కూడా నివేదికలు మీరు అక్కడ గ్రామ పంచాయతీ నుంచి గ్రామ సభలు ఏర్పాటు చేసుకుని అక్కడ పూర్తి చేసుకుని మన దగ్గర వచ్చేసి ఇప్పుడు జరిగే కార్యక్రమాన్ని మన సార్ గారు మిగతా కార్యక్రమాలను కూడా నేను శాఖ సంస్థలో ఎస్ఆర్పీ విధులు నిర్వహించడం జరుగుతుంది. ఈనాటి మోత్కూరు మండలం సంబంధించి 13వ విడత ఓపెన్ ఫోరం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి గాను 1/11/2021 నుండి 31/3/2023 వరకు రికార్డ్ పీరియడ్ సంబంధించి గాను 12వ తారీఖు అనేది మండలాఫీస్లో రిపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 15 నుంచి 18 వరకు ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆడిట్ మీరు గ్రామ స్థాయి టోటల్ ఆడిట్కి సంబంధించినటువంటి అనేక అంశాలు మీరు తీసుకురావడం జరిగింది. దాంట్లో ఈరోజు ఒక ఇన్ హౌస్లో నిర్మించుకుంటాము. ఎందుకంటే మనకి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి 9వ తారీఖు నుంచి డిసెంబర్ 5 దాకా ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఎలక్షన్ కోడ్లో ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ ఓపెన్ ఫోరం పెట్టడానికి లేదు. రెండవది గ్రామ సభలు కూడా నిర్వహించడానికి లేదు చట్ట ప్రకారం. కాబట్టి ఇన్ హౌస్లో నిర్వహించుకుంటాము. మోత్కూరుకు సంబంధించి అన్ని కలిపి మెటీరియల్ అండ్ వేజ్ కలిపి 2,16,91,503 రూపాయలకు సంబంధించి మీరు గ్రామాలలో తనిఖీ చేసిన ప్రకారంగా టోటల్ ఆడిట్కి సంబంధించినటువంటి ఎస్ఆర్పీ గారు, డిఆర్పీలు, విఎస్సీలు గ్రామానికి వచ్చి గ్రామ సభలు పెట్టి తనిఖీ చేసి దాంట్లో ఉన్నటువంటి ఫైండింగ్స్ అన్ని కూడా రాసుకోవడం జరిగింది. దాంట్లో గ్రామ సభ పెట్టలేదు కానీ ఇన్ హౌస్, అది కూడా ఇన్ హౌస్ గ్రామ సభ పెట్టారు. దాని ప్రకారంగా ఈరోజు మనం ఇక్కడ ఓపెన్ ఫోరం పెట్టుకున్నాం 10 గ్రామ పంచాయతీలకు సంబంధించి. దీంట్లో మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉపాధి హామీ చట్టం ప్రకారం ఏదైతే 2005లో వచ్చిందో ఉపాధి హామీ చట్టం 2006 నుంచి ఇంప్లిమెంట్ అవుతుందో చట్టంలోనే భాగంగా దాంట్లో ఉన్న సెక్షన్స్ ప్రకారంగానే సోషల్ ఆడిట్ అనేది కూడా వన్ ఆఫ్ ది అంశంగా దాన్ని తీసుకోవడం జరిగింది. అంటే చేసినటువంటి ప్రతి పనికి సంబంధించి ఒక తనిఖీ ఉండాలి. ప్రతి మన డిపార్ట్మెంట్లో పంచాయతీ డిపార్ట్మెంట్లో కానీ పంచాయత్ సెక్రటరీలు అందరూ ఉన్నారు కాబట్టి మనకి ఆడిట్ అనేది కంపల్సరీ మీకు అందరూ తెలుసు. లోకల్ ఫండ్ ఆడిట్ ఉంటుంది, ఏజీ ఆడిట్ ఉంటుంది, చార్టెడ్ అకౌంట్ ఆడిట్ ఉంటుంది, రకరకాల ఆడిట్ ఉంటుంది. దాంట్లో భాగంగా మనకు ఉపాధి హామీకి సంబంధించి సోషల్ ఆడిట్ అనేది అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంతైతే కష్టపడి పనిచేశారు వాళ్ళు పనిచేసేటువంటి పనికి సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, మెటీరియల్ పేమెంట్ కావచ్చు, వాళ్ళకి అందినయా లేదా, నెంబర్ 1. నెంబర్ 2, యాక్ట్లో ఉన్నటువంటి ఎంటైటిల్మెంట్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా. మూడవది, ఏదైనా అసెట్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆ అసెట్స్లో ఏదైనా క్రియేషన్లో ఏదైనా లోపాలు ఉన్నాయా లేదా, టెక్నికల్ కావచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు, వేజెస్ సంబంధించి కావచ్చు, తనిఖీ చేయడానికి శాట్ టీమ్ ఆధ్వర్యంలో మనకి తనిఖీ అనేది నిర్వహించడం జరుగుతాం. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, మీ డ్యూటీ మీరు చేశారు. అంటే మీకు దాదాపుగా ఎప్పటి నుంచి పీరియడ్ ఇది 1/7/2021 నుంచి 31/3/2023 వరకు, అంటే దాదాపుగా ఒక 2 సంవత్సరాల కాల పరిమితి ఇవ్వాలి. దానికి సంబంధించి అంతా కూడా చేశారు వాళ్ళు. మీ డ్యూటీ ఏంటి? అదే ఉపాధి హామీ సిబ్బంది కావచ్చు, అదే ప్రోగ్రామ్ ఆఫీసర్ కావచ్చు, పంచాయత్ సెక్రటరీ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, మీరు ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసేది. వాళ్ళ డ్యూటీ ఏంటి? చేసినటువంటి ప్రోగ్రామ్ అన్నది చట్ట ప్రకారంగా, యాక్ట్ ప్రకారంగా ప్రతి రూపాయి కూడా కష్టపడే కూలీకి కావచ్చు, మెటీరియల్ పేమెంట్ సంబంధించి గ్రామ పంచాయతీ కావచ్చు చేరుతుందా లేకుంటే ఏదైనా ఇబ్బంది ఉందా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి. కాబట్టి దీంట్లో ఎవరు కూడా మీరందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్క అంశం చదువుతారు కాబట్టి అంశాలకు సంబంధించి
ఏదైనా మీ కాంట్రవర్సీ ఏదైనా ఉంటే మాకు రాసుకొచ్చిన దాని మీద మీకేమైనా అభ్యంతరం ఉంటే నాతోనే మాట్లాడండి. వాళ్ళతో అన్నెసరీగా డిఆర్పీలు కానీ ఎస్ఆర్పీ కానీ వాళ్ళతో డిస్కషన్ ఏం చేయలేదు. యాజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్గా మీరు చెప్పింది వింటాం, వాళ్ళు చెప్పింది వింటాం. విన్న తర్వాత మనకు ఉన్నటువంటి యాక్ట్లో దేనికి ఏది మనం ప్రిసైడింగ్ ఆఫీసర్ నిర్ణయం రాయాలి అన్నది కూడా మాకు చట్ట ప్రకారంగా ఉంది. కాబట్టి దాని ప్రకారంగా నిర్ణయాలు రావడం జరుగుతూ ఉంది ట్రాన్స్పరెంట్గా. కాబట్టి దాంట్లో ఎటువంటి ఆ అమౌంట్ మీరు గ్రామ పంచాయతీ చేస్తే మీ గ్రామ పంచాయతీగా వాళ్ళు క్రియేట్ చేస్తారు. కాబట్టి వర్క్ స్టార్ట్ కాగానే బోర్డు అయితే పెట్టాలి. దాన్ని మీరు ఫాలో చేసుకోండి. నెక్స్ట్ సార్ 4వ అంశం సిఎస్ఏ నిర్వహించడం జరిగింది సార్. 5వ అంశం సార్ హరితహారంలో భాగంగా 7 వర్గీయులలో 2266 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రజెంట్ 2173 మొక్కలు బ్రతున్నాయి సార్. 93 మొక్కలు నాటుకోవడం జరిగింది. 6వ సార్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ సార్. 7వ అంశం సార్ వర్క్ డీటెయిల్స్ సార్ ఇన్ఫర్మేషన్. 8వ అంశం సార్ ఎలక్షన్ కోడ్ వల్ల ఇంకా గ్రామసభ నిర్వహించడం జరిగింది సార్. 9వ అంశం సార్ పీపీలో 420 మొక్కలు నాటడం జరిగింది సార్. మొత్తం మొక్కలు బ్రతున్నాయి సార్. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. 10వ అంశం సార్ ఇక్కడ 2 మంది లబ్ధిదారులు ఇంటి ముందు నిర్మించుకోవడం జరిగింది సార్. దానికి పేమెంట్ కాలేదు సార్. ఎస్టిమేషన్ కూడా వేయలేదంట. ఎందుకు క్రియేట్ చేసాను సార్. అసలు ఎందుకు వాళ్ళు నిర్మాణం చేసినా మనం ఎందుకు ఎస్టిమేట్ చేయడం నాకు అర్థం కాదు. అంటే మేము మెజర్మెంట్ కూడా ఇవ్వలేదు సార్. వాళ్ళు వర్క్ చేసుకున్నారు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తీసుకుని ఏమంటే ఎస్టిమేషన్ వేసారు. 2 అయిపోయినాయి. సంతోష అండ్ అనుష. అంటే మీకు చెప్పకుండానే పంచాయత్ సెక్రటరీ పోయి చెప్పాలి. దాని అర్థం ఏంటంటే మనం ఎస్టిమేట్ చేసినాక పని స్టార్ట్ కావాలి. వాళ్ళ అర్థం ఏంది ఆల్రెడీ పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేసిన వాళ్ళకి తప్ప అవుతుంది అంటున్నాను. ఒకసారి ధరణి కాకండి. ఇమీడియట్ పేమెంట్ కావాలి. ఎస్టిమేట్ అయిందా చూపిస్తావా? పెట్టుకున్నాం. ఆధారం పెట్టుకున్నామన్నా ఎస్టిమేట్ అయినట్టు రైట్ పెట్టుకోవాలి. ఓకే మీద 11వ అంశం సార్ ఒక్క నిమిషం. డిమాండ్ తీసుకోవడం జరిగింది సార్. నో డిమాండ్ అనేది వాళ్ళకి తెలియజేయండి. అంటే వాళ్ళకి 100 రోజులు ఒక జాబ్ కార్డు మీద 100 రోజులు పని ఉంది. అదేవిధంగా వాళ్ళు డిమాండ్ ఇస్తే మేము పని ఇస్తాము. అదేవిధంగా వేజ్ రేట్ 272 రూపాయలు ఉంది. పురుషులకి స్త్రీలకి సమాన వేతనాలు ఉన్నాయి. మిషనరీ వాడడం ఈ ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా చెప్పడం రోజ్గార్ దివాస్లో చెప్పాలి. దీంట్లో మనం పంచాయత్ సెక్రటరీలు అందరూ కూడా యాక్ట్ ప్రకారంగా ప్రతి నెల ఒక గ్రామ పంచాయతీ సమావేశం పెడతాం. అవునా కదా? పెడుతున్నామా లేదా? ఎన్ని నెలలకు పెడుతున్నాం గ్రామ పంచాయతీ సమావేశం? 30 రోజుల్లో గ్రామ పంచాయతీ సమావేశం పెట్టినప్పుడు దాంట్లో దీనికి కూడా సపరేట్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. రోజ్గార్ దివాస్ ఉపాధి హామీకి సంబంధించి గ్రామ సభ రిజిస్టర్ సపరేట్ ఉండాలి. రోజ్గార్ దివాస్ కూడా ఒక రిజిస్టర్ ఉండాలి. రోజ్గార్ దివాస్కు వచ్చినటువంటి వాళ్ళకి మనం ఈ యొక్క విషయాలు తెలియజేటట్టు ఉండాలి. ఏదో ఒక అంశం ఉదాహరణకి ఇప్పుడు మన ప్లానింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. వీటికి సంబంధించి పని జరిగినట్టు ఫోటో కూడా చూపించలేదు సార్. ఇవి 1 మంత్ పేమెంట్ డ్రైవింగ్ ట్రాన్స్ఫర్ ఓకే. మైగ్రేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ నెక్స్ట్ 31వ అంశం సార్ పంచాయతీలకు సంబంధించిన రికార్డు కంటి ముందని ఇవ్వలేదు సార్. రికార్డు ఇదే సార్ వెరీ గుడ్. ప్రదర్శన బాగుంది. అట్లే రికార్డ్స్ కూడా అప్డేట్ చేసుకో. నెక్స్ట్ ఈ ఉపేంద్ర విధానం 10 రూపాయలు తీసుకొని జరిగిందని వేజ్ పేమెంట్ మాత్రమే అనేది ఎంబీ రికార్డ్ అయిందా? ఎంబీ రికార్డ్ అయింది సార్. ఫస్ట్ సిగ్నేచర్ అయింది, సెకండ్ సిగ్నేచర్ రాదు. పెండింగ్ ఎట్ స్టేట్ లో నెక్స్ట్ చేయట్లేదా? ఎవరు ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తున్నారు. సీనియర్ పెండింగ్ అంటే సెప్టెంబర్ కంటే ముందు టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ, ఎంపీడీ కంప్లీట్ చేసిన నెక్స్ట్ మాట్లాడాలి
ఏంటిది? 26 అంశం సార్. అంశం దానికి సంతకాలు ఎక్కువ ఉన్నాయి. ఇద్దరు అధికారులు సంతకాలు లేవు, ఆధార్ ఉన్నాయి కదా, సంతకాలు ఆధార్ ఉన్నాయి. ఎవరు ఆధార్ సంతకాలు లేవు అంటే ఇందాక చెప్పింది ఇంతమంది కూడా చూడలేదని అర్థం. నెక్స్ట్ సార్ 27 అంశం సార్. EPO గారు మాస్టర్ జారీ చేయాలి సంతకం తీసుకున్నారు. ఏబీఓ ఎన్ష్యూర్ మాస్టర్ జారీ చేయ అధికారి సంతకం లేదు. సంతకం లేదు, లేకుంటే లేదా రాస్తాను. జారీ చేసేటంటే మన ఆఫీస్ నుంచి మాస్టర్ పోయినట్టు ఉండాలి. రైట్ రాణి సార్. నెక్స్ట్ సార్ 25 అంశం సార్. మాస్టర్ నాకు ఆధార్ సంతకం చేసి 27 తెలుస్తుంది సార్. విద్యులు ఎక్కువ ఉన్నాయి, స్టేట్ ఉండవద్దు. నెక్స్ట్ 29 అంశం సార్. EPO గారు కేడర్ సంతకాలు కొన్ని మిస్ అయినాయి. నెక్స్ట్ సార్ అది అక్కడే కానీ ఎవరి కండిషన్లో 19 మొక్కలు పేషెంట్ కృషి చేయాలి సార్. 19 మొక్కలు పెట్టుకుని 87% వస్తుంది. మిగతా బ్యాలెన్స్ రీప్లేస్మెంట్ చేయాలి ఇమీడియట్గా, వాటికి ఎవిడెన్స్ పంపాలి. నెక్స్ట్ సార్ రెండు వర్గాల కమిటీ కండిషన్లో 437 మొక్కలు సెక్యూర్ చేయాలి. 96 మొక్కలు పెట్టుకుని 4 మొత్తం పోయింది 18%. చెరువు దగ్గర పెట్టుకుంటారు. ఇది కూడా కమ్యూనిటీ ప్లాంటేషన్ కూడా అట్లా పెట్టిరా అంటే కావాలని పెట్టి ఏం చేయడం. నెక్స్ట్ సార్ 32 అంశం రోజుల దివసాన్ని నిర్వహిస్తున్నాం. అదే ఇందాక చెప్పింది రోజ్గార్ దివాస్ అన్ని గ్రామాలలో కూడా కంపల్సరీ చేయండి. నెక్స్ట్ సార్ 33 అంశం ఇది మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది రాయకుండానే ఎస్టిమేషన్ కామెంట్ చేసి జరుగుతున్నాయి. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ ఎందుకు మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు మరి? ఓకే నెక్స్ట్ సార్ 30 శిక్షణ చట్టం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సిటిజన్ చార్ట్ కూడా పెట్టాలి, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సార్ ఇక్కడ 35 అంశం సార్. మన భూకంప నందు రైతు అలాగే కనుగొన్న జీవనంలో అలాగే విలేజ్ కనుగొన్న రాయాలి సార్. అలాగే మన సెక్రటరీ మీద నమస్కారం బ్లూ ఫామ్స్ మీద. బ్లూ ఫామ్స్ అంటే డిమాండ్ ఫామ్స్, నాకు పని ఇవ్వని అర్థం. దాంట్లో పంచాయత్ సెక్రటరీ సంతకం ఉంటుంది కింద, తీసుకున్నాను. అది సంతకాలు లేవు, ప్లస్ అది మానిటరింగ్ లేదని అర్థం. నెక్స్ట్ 36 అంశం సార్. ఈ 2 వర్గాలకు సంబంధించిన నర్సరీ ఫోన్ చేపట్టడం జరిగింది. 22 సంబంధించిన నర్సరీ కదా సార్, అక్కడ సంబంధించిన నర్సరీ ఇవ్వడం జరిగింది. అప్డేట్ చేయాలి. పోల్ రిజిస్టర్ నర్సరీకి సంబంధించి రియల్ ఎస్టేట్ బాధ్యత సెక్రటరీ గారు సూపర్విజన్ చేయాలి. నర్సరీకి ఎన్ని రిజిస్టర్లు ఉంటాయి? నేను అడిగిన క్వశ్చన్ ఫస్ట్, నర్సరీకి ఎన్ని రిజిస్టర్లు ఉంటాయి? నర్సరీకి ఎన్ని రిజిస్టర్లు ఉంటాయి? ఇప్పుడు జేపీఎస్ అను సీనియర్ సెక్రటరీ, నువ్వు జేపీఎస్ సీనియర్ సెక్రటరీ? జేపీఎస్కి మన కన్వర్ట్ అయ్యాము. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం ఇక్కడ? 4 years చేస్తున్నాం. మరి 4 years చేసి ఇప్పటికి దీని మీద చాలా సార్లు మీటింగ్ అయ్యింది. నువ్వు అనేది 312 దానికి అంటున్నావా? ఇప్పుడు అనేది 312 రూపాయల లెక్క వాటి లెక్క ఇది రౌండ్ అప్ చేసేసినప్పుడు నువ్వు క్వాంటిటీ తగ్గిలేదని అవుతుంది. ఒకవేళ 312 రూపాయలు లేకపోతే బ్యాలెన్స్ క్వాంటిటీ ఇది ఎక్కడ పేమెంట్ చేసినావు? ఇందులో 2 కారణాలు ఉన్నాయి. ఒకవేళ వాడు పని చేసిన తక్కువ ఉంటే ఇక్కడ మోడిఫికేషన్ చేసుకుంటే 256 వస్తే అయిపోయింది నెంబర్. ఇక్కడ వచ్చింది ఆల్రెడీ 7 days తగ్గిలేదు, క్వాలిటీ తగ్గించి అడ్జస్ట్మెంట్ చేసినాం. ఈ క్వాలిటీ మళ్ళీ పేమెంట్ ఇచ్చినాం. అది వేసి అక్కడ చూసి అది 2 ఒకటి ఇష్యూ, ఒకటి వస్తే 2 చూపించే అయిపోతుంది. మీ లెక్కలో 200 రూపీస్కి వచ్చింది రాకుండా అది ఓన్లీ ఎంపీ రికార్డ్ చేసినట్టు పేమెంట్ కాదు. అది ఇమీడియట్ వర్క్ పై ఛార్జీ
తర్వాత మళ్ళీ దాన్ని నువ్వు యూజ్ చేసుకోవచ్చు. సార్ 5 వేస్ట్ హ్యాండ్ వర్కర్లకు సంబంధించి ఇంకోటి వర్క్ చేయడం జరిగింది సార్. అట్లాంటి మొత్తం కంటిన్యూగా మైగ్రేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ రైట్ సంవత్సరం బాగానే ఉంది కానీ ప్లాంటేషన్ బాగాలేదు. రియల్ ఎస్టేట్ కొద్దిగా ఇంప్రూవ్ కావాలి. పంచాయత్ సెక్రటరీ కొంత ఇంప్రూవ్ కావాలి. చిన్న గ్రామ పంచాయతీ మంచిగా చేసుకోవాలి. ఓకే ఇంకోసారి ఇట్లాంటి తప్పులు రాకుండా చూసుకోండి. వాటికి చేసినాక పేమెంట్ చేయలేదు. టెక్నికల్ అసిస్టెంట్ అందరూ దాటిన తర్వాత క్వాంటిటీ చేశాక పేమెంట్ చేయలేదు. కారణం ఏంటి? డిమాండ్ చేసి లిస్ట్ ప్రిపేర్ చేసాం సార్. 100 days ఎవరైతే ఇప్పుడు నువ్వు ఏప్రిల్ చేయాలి. ఎప్పుడు దాకా ఎందుకు పెండింగ్ పెట్టావు? అంటే వాళ్ళు మళ్ళీ ఈ సంవత్సరం కూడా అవును పనికి వచ్చారు కానీ ఏప్రిల్ అది అయిన తర్వాత మీద పనికి పెట్టారు. అందరూ లేదు వాళ్ళు ఎలా పెండింగ్ పెడతాం ఇంకా ఏపీ వాళ్ళు సూపర్ 100 days దాటి ఏమంటే ఫస్ట్ ఏప్రిల్లో ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిందంటే మార్చ్ 31st అయిపోయిందంటే ఏప్రిల్ 1st 100 days ఎవరైందన్నది మొత్తం లిస్ట్ ఆఫ్ వర్క్స్ తీసి వాళ్ళకి గీయాలి. టీఏలు ఏం చేయాలి? 100 రోజులు అయిపోయి క్వాంటిటీ ఎక్కడ ఆపేది చూసుకొని వాటిని రికార్డ్ చేసి ఫస్ట్ వాళ్ళకి డిమాండ్ ఇచ్చినాక వేరే పనులు చేయాలి. చేస్తే మనకి ఈ అంశం రాదు ప్రతిసారి. నెక్స్ట్ డిమాండ్ తీసుకోండి. నెక్స్ట్ జాబ్ అప్డేషన్ చేశారు. నెక్స్ట్ బేసిక్ పంపింగ్ చేయలేదు. జాబ్ కార్డ్ అప్డేట్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్వేనా నువ్వు బాగా చేసావు. నువ్వు పంచాయత్ సెక్రటరీ. ఓకే నెక్స్ట్ సెపరేషన్ అప్డేషన్ చేశారు. నెక్స్ట్ నెక్స్ట్ 3 రకాల ఫోటోలు నిర్వహించలేదు. 2 రకాల ఫోటోలు నిర్వహించారు. నెక్స్ట్ అఫెన్స్ అనేది 36 కల్లాలో 23 టన్నులు చేశారు. 13 లోన్ పెండింగ్ ఉన్నాయి. కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ బేసిక్గా ఫార్మర్స్ అంతా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అసలు నెక్స్ట్ డిసిప్లిన్ చేశారు. నెక్స్ట్ పేపర్ రికార్డు రాశారు. నెక్స్ట్ రెవల్యూషన్ నిర్వహించారు. నెక్స్ట్ రెవెన్యూ ఫౌండేషన్ సంబంధించి 66% కోసం పడుతుంది సార్. ఎందుకట్లా మళ్ళీ వాళ్ళకి పెట్టాలి. ఆర్ఎండి వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నేను రోడ్ ఆర్ఎండి వాళ్ళు వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. వాళ్ళు తీసేసిన మొక్కలని కూడా పెట్టించే బాధ్యత వాడిదే. వాడు కంపల్సరీ పెట్టించేట్టు ఫాలో చేయాలి. పంచాయత్ సెక్రటరీ నోటీస్ ఇవ్వి వాళ్ళతో ఏతో ఫాలో చేయాలి. ఎంపీ గారు డీతో ఫాలో చేస్తారు. ఓకే కమ్యూనిటీ ఫౌండేషన్ సార్ 94% పడుతుంది. 93% పట్టుకుని వెరీ గుడ్. ఓకే 91 మొక్కలు చనిపోయి 91 రిప్లేస్ చేయండి. అమ్మా కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే కంప్లీట్ అయిపోయినా మీ సొంతరాలు పెట్టేయండి. అప్పుడు 3 మొక్కలు నెక్స్ట్ నెక్స్ట్ మల్టీరియల్ సంబంధించి కూడా 66% పడుతుంది సార్. 60% మంచి లేదు. మీరు అదే కూడా సేమ్ సార్. రైట్. నెక్స్ట్ రోజ్గార్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. నెక్స్ట్ రోజ్గార్ దివాస్ కంపల్సరీ చేయాలి. రిజిస్టర్ పెట్టాలి. ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టుకొని నెక్స్ట్ ఇది రావద్దు. నెక్స్ట్ ప్లాంటేషన్ మర్షాలకు 6 మర్షాలకు సంబంధించి మర్షల్ ఇష్యూ సంతకాలు చేశారు. మర్షాలకు సంబంధించి ఏపీ జారీ చేసిన సంతకాలు ఇవ్వ ఏపీ గారు. నెక్స్ట్ సంతకాలు లేవు. నెక్స్ట్ నెక్స్ట్ మర్షాలకు రోజు ఆచరించినప్పుడు కొట్టుకొని చేసుకుంటారు. కొట్టువేదలు ఎక్కువ వస్తున్నాయమ్మా. మీ పీరియడా ఎవరి పీరియడ్? నెక్స్ట్ అది మనకు కూలీలకు రోజు ఆచరణ సంతకాలు లేకుండా పేమెంట్ చేస్తారు. ఆర్డర్ చేశారు కానీ సంతకాలు లేవు. ఎవరి పీరియడ్ ఇది? నవీన్ నువ్వేనా? నీ పీరియడ్. నెక్స్ట్ ఇన్ని వచ్చి చాలా వచ్చి చూసుకోలేదా మనుషులు అట్లే. నెక్స్ట్ నెక్స్ట్ చెరువులు వెంకటయ్య చెరువులు కవిత 4 రోజులు ప్లస్ 3 రోజులు పనిచేసినట్టున్నాయి కానీ టోటల్ డేస్ కాలంలో అటెండెన్స్ చేసే వాళ్ళు 0 అనేసి సిఓ పేమెంట్ చేయలేదు సార్. కాంటాక్ట్ మీద నుంచి వెళ్ళిపోయింది. వాటికి మీద వాళ్ళకి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళిద్దరికి పేమెంట్ చేసి ఎవిడెన్స్ మాకు సబ్మిట్ చేయాలి. లేదా వాళ్ళు అడగడం మీకు నామూలు కనిపిస్తే మీ జీతం కలిగి వాళ్ళ డబ్బులు కట్టి మాకు ఎవిడెన్స్ పెట్టాలి. ఓకే నెక్స్ట్ కూడా సేమ్ ఇష్యూ సార్. నెక్స్ట్ అడ్వాన్స్ సేమ్ సార్. నెక్స్ట్ 32 సార్. ఇక్కడ టోటల్ డేస్ కాలం తక్కువగా వేసింది సార్. కష్టపడడం జరిగింది. టోటల్ 32 కూడా అదేనా? 5 రోజులు పని చేస్తే 4 అని వేసేది. 3 రోజులు పని చేస్తే అదే అడ్జస్ట్మెంట్ క్వాంటిటీ చేసేసి నాకు ఇవ్వాలి. చాలా వస్తుంది మీకు. నెక్స్ట్ ఎక్సైజ్ చేశారు. ఇద్దరు కూలీలకు అదనంగా కూడా జరిగింది. ఇద్దరు కూలీలకు అదనంగా వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళ దగ్గర డిడక్ట్ చేసి మిగతా గ్రూప్ సభ్యులకి ఇచ్చి మాకు ఎవిడెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చేశారు సార్. కూలీలకు తక్కువ చేయడం జరిగింది. టీఏ చూసుకున్నావా? క్యాలిక్యులేషన్ మిస్టేక్ చూసుకో. క్యాలిక్యులేషన్ మిస్టేక్కి మనకి ఎక్కడ ఎగ్జామ్షన్ లేదు.
పొడవు వెడల్పు ఇటు లోతు 46 x 35 అలాంటి ఎట్లా తీసుకున్నది రివైజ్ చేసి అవును రివైజ్ తీసుకోవాలి కదా రివైజ్ చేసిన ఎస్టిమేట్ అవును ఎన్ఐసీలు కాబట్టి అది ఎంత ఇచ్చాను తీసుకుంది ఎంత ఇచ్చా తీసుకుంటుంది అది ఎంత ఇచ్చా తీసుకుంటుంది మళ్ళీ తెలుసుకోవాలి ఎంబీ రాసేటప్పుడు ఇది రాదు. అంటే మీరు ఏం చేసుకుంటారంటే అది ఇప్పుడు మేడం చెప్పినట్టు క్యూములేటివ్ రాసుకోవడం పోయింది వారం వారం క్యూములేటివ్ రాస్తే నీకు అర్థమైపోయింది అంటే టోటల్గా 300 క్వాంటిటీ ఉంది ఈ వారం 50 60 అట్లా చేసుకుంటూ పోతే క్వాంటిటీ చేసుకుంటూ పోతే నీకు అర్థమయ్యింది హైరేట్ ఎక్కువైంది అవు చేసి ఫీల్డ్లో 100 చేసేది వాళ్ళు నువ్వు 1 లక్ష 2 లక్షల రూపాయలు పని చేస్తా అంటే ఎట్లా వాళ్ళు ఎంత చేసి అవు మరి తీసుకోవాలి పర్మిషన్ తీసుకోవాలి కదా అవు రివైజ్ ఎందుకు మరి అంటే పప్పలే రివైజ్ అందుకనే అడిగింది చేయలేదు పేమెంట్ చేసిండు అంతే పేమెంట్ చేసిండు కానీ రివైజ్ చేయలేదు రైట్ రివైజ్ చేసి ఇప్పుడే పంపించేయగలరు ఎస్టిమేషన్ కాస్ట్ అంటే ఎక్కువ కాదు మేడం దాని క్వాంటిటీ తగ్గించింది ఇలా నెక్స్ట్ నెక్స్ట్ ఓకే రైట్ థ్యాంక్ యూ మీ దగ్గర బాగానే ఉంది కానీ కొంచెం రియల్ ఎస్టేట్ సెక్రటరీ 2 రావాలి నెక్స్ట్ రైట్ నెక్స్ట్ నెక్స్ట్ టెక్నికల్ ఎస్టేట్ నువ్వు దగ్గర చూసుకొని మీదే బాధ్యత క్వాంటిటీ డిడక్ట్ చేసేసి పెట్టేయాలి పేమెంట్ ఎందుకు పంచాయత్ సెక్రటరీ నీకు తెలియదా నువ్వు ఇన్ఛార్జ్ రియల్ ఎస్టేట్ నువ్వు రెగ్యులరా అప్పుడు నువ్వు నీ పీరియడ్ కదా నెక్స్ట్ మా రైటింగ్ మీదేనా అది ఈ రైటింగ్ మీదేనా చాలా బాగుంది నెక్స్ట్ వేలుగుద్ద రానదన్న పోస్ట్ ఆఫీసర్ డిప్యూటీ గారు మీరే డిప్యూటీ నెక్స్ట్ ఫాలో చేయాలి డిప్యూటీ గారు డిప్యూటీ ఏలుగుద్ర పడేది రాసుకోండి ఫాలో చేయాలి నెక్స్ట్ చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ ఓకే పే స్లిప్స్ పంపిణీ చేయలేదు సార్. మీదే నెక్స్ట్ 17th 56th 7th రిజిస్టర్స్ అప్డేషన్ లేదు. అప్డేషన్ అనేది చేయట్లేదు. ఎందుకు లేదు అప్డేషన్ ఫీల్డ్ అంటే ఏం చేయాలి 5వ రిజిస్టర్ ఏంది 6వ రిజిస్టర్ ఏంది 7వ రిజిస్టర్ ఏమైనా ఫిర్యాదులు రాకుండా రాలేదు కాబట్టి సంతకం అయిపోతుంది నెక్స్ట్ ఇంకోటి చూస్తే రాష్ట్ర ప్రింట్ తీసుకుంటే అయిపోయాయి కదా అతికిచ్చి అయిపోయాయి కదా తీసుకున్నాం సార్ అతికిచ్చి అయిపోయాయి నెక్స్ట్ 5వ రిజిస్టర్ ఏంటి 5వ రిజిస్టర్ ఫిర్యాదు 7వది మరి ప్రింట్ తీసుకుని పెడతాను ఏమైంది ఎందుకు దాచారంలో ఎన్ఎంఎంఎస్ యాప్ ఎందుకు టూరాడా ఈ రోజు
ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎన్ఎంఎంఎస్ యాప్ అందరు గుర్తు పెట్టుకోండి. ఎన్ఎంఎంఎస్ యాప్లో ఉంటేనే పేమెంట్కి వస్తుంది. యాప్లో ఉండకపోతే పేమెంట్ రాదు. గతంలో మన డీసీసీ అంటే కలెక్టర్ గారి ద్వారా ఆమోదం చేసి మనం ఇచ్చేది. ఎందుకు ఇన్ని మొక్కలు పోయింది? నెక్స్ట్ నోటీస్ ఇవ్వండి. కమ్యూనిటీ ప్లాంటేషన్లో 497 మొక్కలు పెట్టడం జరిగింది. 112 మొక్కలు పెడుతున్నాయి. 325 మొక్కలు. కమ్యూనిటీలోనా? కమ్యూనిటీలో మోనోకార్పస్ మొక్కలు కమ్యూనిటీలో పెట్టిరా? అవన్నీ కొట్టేసిరా? కొట్టేసిన ప్లేస్లో మరి రీప్లేస్మెంట్ చేయాలిగా, ఇమీడియట్ పెట్టియాలి. కమ్యూనిటీ ప్లాంటేషన్ ఎందుకు పోయా మొక్కలు? సర్వేల్ హిస్టరీ, వేరే ఏం చేస్తున్నాం? సర్వేల్ హిస్టరీ, నర్సరీ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ కిందకి ఏంటిది? ఇలా రాచా వెళ్ళ ఇది డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్, సర్వేల్ లేదు. ఇలా సర్వేల్ ఎక్కడ రాసావా? అవును, స్కూల్ రిజిస్టర్. ఇది వేరే కమ్యూనిటీ రిజిస్టర్. నాకు రిజిస్టర్ చూపెట్టదు. రిజిస్టర్ ఉన్న కాగితం తెల్లగాయలు నల్ల చేసి కావాలి. నెక్స్ట్ సో 27 రోజుల దివస్ రిజిస్టర్ నిర్వహించింది. నెక్స్ట్ 28 రెండు వర్గీకరణలో నర్సరీ పనులు చేయడం జరిగింది. అందుకు సంబంధించి 4 రిజిస్ట్రేషన్లు అప్డేట్ చేయాల్సింది కదా, అప్డేట్ చేయలేదు. గ్రామసభ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ జరిగింది. ఏపీ వారు వెయ్యి రిజిస్టర్లు అన్ని 7 రిజిస్టర్స్, 4 రిజిస్టర్స్, సర్వైవల్ రిజిస్టర్ అన్ని అప్డేట్ చేసిన తర్వాత పెట్టాలి. ఎప్పుడు చేశారు ఇది? ఎప్పుడు కమ్యూనిటీ ప్లాంటేషన్ రిజిస్టర్, ఇలా సర్వైవల్ ఇది అన్న బ్రతికిన మొక్కలు 22, 23 ఏప్రిల్, మే, జూన్, జూలై ఎప్పటిదాకా 2 years అయిపోయింది. మెయింటెన్స్ అయిపోయిందా? 2 months. ఈ మొక్కకి ఇది ఏది అవెన్యూ ప్లాంటేషన్లో జూన్లో లేదా? మెయింటెనెన్స్ లేదా? ఏ ఇయర్లో నాటి ఇది? 22, 23 వరకు ఉందా? 3 సంవత్సరాలు ఉంటుంది కదా మెయింటెనెన్స్. ఎన్ని ప్లాంటేషన్ 2 సంవత్సరాలు కదా. ఎనిమిదిలో 3 ఏళ్ళు కదా. 21, 22, 23, 24 అప్డేట్ లేదు. నువ్వు పోయి వెరిఫై చేసి అప్డేట్ రికార్డ్ చేసిన రిపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ 28 మర్చెంట్ రిజిస్టర్స్ అప్డేషన్ లేదు. నెక్స్ట్ చెప్పినావా? నెక్స్ట్ 29 సార్ ఎంఐ ట్యాంక్ వర్క్కి సంబంధించి ఎన్ఓసి ఎన్ఓసి ఎందుకు లేదు? టెక్నికల్ అసిస్టెంట్ ఎన్ఓసి అందరికి ఏమని చెప్పినావు? మరి వాళ్ళకి గీయడానికి ఏమైంది అంటారు? నువ్వు రాయలేదంటే నేను అప్డేట్ చేయలేదన్నా. అప్డేట్ చేసి నాకు పంపిస్తాను. చూపెట్టాలి. నెక్స్ట్ సార్ 30 సార్ 2 వర్గీకరణ 9 వర్గీకరణలో 14 సంవత్సరాలు పనిచేసినట్టు 58 రోజులు హాజరు ఉన్నాయి. కానీ సంతకాలు లేకుండా 13,363 రూపాయలు పేమెంట్ చేయడం. సంతకాలు లేకుండా పేమెంట్ ఎవరు తిరుగుతా కూడా చూడకపోతే ఎట్లా? సంతకాలు లేకుండా పేమెంట్ అంటే మాస్టర్లో సంతకాలు చూసుకోలేదా? రైట్, అది మిస్ కావద్దు. నెక్స్ట్ మోసాగానే 31 సార్ 2 వర్గీకరణలో 3 హక్కుదారులు 13 రోజులు పనిచేసినట్టు మస్టర్ల హాజరు సంతకాలు ఉన్నాయి. కానీ టోటల్ కాలంలో 8 అని వేయడం వల్ల 5 రోజులకి లాస్ట్ పేమెంట్ అయింది. 5 రోజులు నష్టపోవడం జరిగింది. నష్టపోయింది క్వాంటిటీ గ్రూప్కి వెళ్ళిపోయిందా? గ్రూప్కి వెళ్ళిపోయింది కాబట్టి గ్రూప్ నుంచి వాళ్ళకి ఇప్పించారు. నెక్స్ట్ 32 సార్ 2 వర్గీకరణలో 2 హక్కుదారులు 4 రోజులు పనిచేయడం జరిగింది. టోటల్ కాలంలో 6 వేయడం వల్ల ఎక్సెస్ పేమెంట్ అయింది. ఎక్సెస్ పేమెంట్ అయింది. ఇది కూడా అంతే సేమ్. నెక్స్ట్ నెక్స్ట్ పిఆర్ రికార్డ్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ 34 12 వర్గీకరణలో
నెక్స్ట్ సంతకాలు తీసుకోవట్లేదా? రైట్. నెక్స్ట్ కూలీల సంతకాలు ఆధారంగా తీసుకోండి. నెక్స్ట్ ఫీల్డ్ ఎక్కడ లేరు కదా అపార్ట్మెంట్లో? లేదు కదా, నేను వచ్చినప్పుడు కూడా కనపడలేదు అపార్ట్మెంట్. ఎవరు చేస్తున్నారు? మీరే చేస్తున్నారు. నెక్స్ట్ 5 మంది కూలీలు సార్ 20 రోజులు పనిచేసినట్లు హాజరు సంతకాలు కానీ 100 డేస్ నిలిచడం వల్ల పేమెంట్ అనేది జరగదు. ఎందుకు? డిమాండ్ మన క్వాంటిటీ డిటెక్ట్ చేశారు కానీ మళ్ళీ వాళ్ళ డిమాండ్ చేసి పేమెంట్ చేయాలి కదా. ఎందుకు పెండింగ్ పెట్టారు? అంటే వేరే వాళ్ళకి కూడా జరుగుతున్నాయి మేడం, వీక్లీ చేస్తున్నారు. అదే చేయాలి. ఏప్రిల్ అయిపోవాలి. ఏప్రిల్ తారీఖు తర్వాత ఉండదు. నెక్స్ట్ రాంపట రాజ్యం అనేది ఓవర్లాపింగ్ వల్ల పేమెంట్ అనేది ఎందుకు 2 కోట్ల పని చేయించారు? పంచాయత్ సెక్రటరీ ఓవర్లాపింగ్. ఏం పేరు అవును పేరు? రాజ్యం సార్ రాంపట రాజం ఐడియా ఉందా? ఎందుకు ఓవర్లాపింగ్ అయింది? మరి పేమెంట్ చేయించాలి మళ్ళీ చేయించు. నెక్స్ట్ ఏం జలుబు ఏంది? బాధ కష్టాలుగా ఉన్నాయి. నెక్స్ట్ 13వ ఇష్యూ సార్ నాగపల్లి యాక్టివ్ ఉంటాడు. సార్ డిమాండ్ ఇస్తున్నారు కానీ మాస్టర్లో పేరు రావట్లేదని వాళ్ళు రోజు వెళ్ళినప్పుడు ఈ ఏరియా అవును ఇచ్చారు. సాఫ్ట్వేర్లో ప్రాబ్లం ఉంది, రెక్టిఫై చేయాలి. ఏపీఓ గారు కొడుతూనే ఉన్నారు. మళ్ళీ కంప్యూటర్ ఆపరేటర్ నీ బాధ్యత. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. 1 2 3 4 సార్లు ట్రై చేస్తే వస్తుంది. ట్రై చేసి వాళ్ళకి పేమెంట్ ఇచ్చేటట్టు. ఓకేనా? మీరు ఒకసారి చేస్తారు 2 మార్క్స్ వస్తుంది. మళ్ళీ చేస్తా ఉంటే మళ్ళీ 2 మార్క్స్ వస్తున్నాయి. కొన్ని రెక్టిఫై కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 14 ఇష్యూ సార్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం. నెక్స్ట్ 15 ఇష్యూ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేశారు సార్. 16 ఇష్యూ తీసుకుని కంప్లీట్ చేయడం లేదు సార్. నెక్స్ట్ ఇదే 17 ఇష్యూ సార్ కేంద్ర కార్డు అప్డేషన్ కూడా చేశారు సార్. నెక్స్ట్ వెరీ గుడ్. 18 ఇష్యూ సార్ ఒక దేశ ఫోటోలు నిర్వహించారు, 2 దేశ ఫోటోలు నిర్వహించారు, 2 దేశ ఫోటోలు నిర్వహించారు. నెక్స్ట్ 19 ఇష్యూ సార్ వర్క్ ఫైల్ నిర్వహించలేదు సార్. అసలే 44 రోజులు ఒక వర్క్ ఫైల్ లేకుండా 47 నేమ్ బోర్డ్స్ ఈ విలేజ్లోనే చేయించాను సార్. వర్క్ ప్లేస్ కూడా చేసి ఇమీడియట్. 20 ఇష్యూ సార్ ఇంట్లో కూలీలు సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ 21 ఇష్యూ హోమ్ ప్లాన్ కూడా నిర్వహించారు. వెరీ గుడ్. 22 ఇష్యూ చెక్ మేజర్ కూడా చేయడం జరిగింది. వెరీ గుడ్. 23 ఇష్యూ ట్వెల్త్ ట్రేడింగ్ కాలం కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ 24 సర్వేవల్ లిస్టులు మెయింటైన్ చేశాం. నెక్స్ట్ 25 ఇష్యూ సార్ 5 మంది కూలీలు 13 రోజులు పనిచేసినట్టు హాజరు కలగదని సంతకాలు లేకుండానే 1760 రూపాయలు పేమెంట్ అనేది జరిగింది. సంతకాలు లేకుండానే పేమెంట్ వెళ్ళి మాస్టర్ ఎక్కడ మిస్ అయింది? ఎవరు? పంచాయత్ సెక్రటరీ సోమయ్య. ఇది అంటే మీ సంతకాలు చూసుకోకుండా పేమెంట్కి వెళ్ళిపోయింది. ఆధార్ లేచిగా సంతకాలు పెట్టేది. నెక్స్ట్ ఇంకోసారి అని 26 ఇష్యూ సార్ 4 బకాయిలకు సంబంధించి 24 మంది కూలీలు 125 రోజులు పనిచేసినట్టు సంతకాలు కలగదని రోజువారీ హాజరు చేశారు. ఆధార్ లేవు, సంతకాలు ఉన్నాయి. అంటే ఆధార్ వేస్తాను కింద నుంచి పై అవి లేదు. నెక్స్ట్ 27 ఇష్యూ సార్ రేణు ప్లాంటేషన్ సంబంధించి 6 బకాయిలకు సంబంధించి 2130 మొక్కలు నాటినట్టుంది సార్. వీటిలో 1860 మొక్కలు దొరుకుతున్నాయి, 260 మొక్కలు 87% ఉంది. అంటే యాక్ట్ ప్రకారం 85 దగ్గర పడుతుంటే అయిపోతుంది అనుకున్నాం. ఏ రోడ్ అది? నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇవ్వండి కరెంట్. నెక్స్ట్ 28 ఇష్యూ సార్ మల్టీరియల్ ప్లాంటేషన్ సంబంధించి 6 బకాయిలకు సంబంధించి 270 మొక్కలు పెట్టి కానీ 80 మొక్కలు మాత్రం దొరికింది. ఎందుకు ఎమ్మెల్యేదేనా రోడ్ మన నోటీస్ ఇచ్చి అవి పెట్టేయండి. నెక్స్ట్ 29 ఇష్యూ బయోపెన్షన్ ప్లాంట్కి సంబంధించి 260 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 239 మొక్కలు దొరికినాయి, 7 మొక్కలు. వెరీ గుడ్. రైట్. నెక్స్ట్ 33 ఇష్యూ సార్ డ్రైన్ ప్లాట్ఫామ్ సంబంధించి వర్క్ జరగలేదు సార్ ఫీల్డ్లో కానీ పేమెంట్ అనేది రావట్లేదు. మైగ్రేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ 34 ఇష్యూ సార్ 4 వర్క్ సంబంధించి నేను కూడా అనేది వర్క్ ఐడీస్ అన్ని ఇచ్చాను సార్. ఒక 4 మిస్ అయిపోయింది సార్. ఏపీలోనే చేసాను సార్. 47 ఉన్నాయా? 47 ఒక 4 మిస్ అయినాయా? రైట్. ఓకే. అదర్ మోడల్స్
30 members, sir. నెక్స్ట్ 100% మొక్కలు పెడుతుంది, sir. వెరీ గుడ్ నెక్స్ట్ Tenant planter, sir. 2 గంటల్లో 100% మొక్కలు పెడుతుంది, sir. వెరీ గుడ్ నెక్స్ట్ తిరుమణించి రిజిస్టర్, సార్. గ్రామ సభలో ఇవ్వడం జరిగింది, సార్. నెక్స్ట్ ఇవ్వచ్చు, సార్. రెస్టారెంట్ డెవలప్మెంట్ పని ప్రదేశం ఇద్దరు మంది హక్కుదారు, సార్. అందరూ చెప్పడం చేశారు. 100 డేస్ కంప్లీట్ అయిపోయింది. డిమాండ్ చేసి పేమెంట్ చేయాలి. రైట్ డైరెక్ట్ ఇప్పుడు 100 డేస్ కంప్లీట్ అయితే 2023లో కంప్లీట్ అయింది ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు 2023 వరకు వాళ్ళ పేమెంట్ అయిపోవడం అనేది ఇక్కడ కాదు. అయితే మాస్టర్లు ఆల్రెడీ చూస్తారు కదా సార్, 100 డేస్ కంప్లీట్ అయితే వాళ్ళకి కంప్లీట్ తగ్గిస్తారు కదా. అప్పుడు కంప్లీట్ అయితే అప్పుడే వాళ్ళ డిమాండ్ పెట్టి మాస్టర్లు వస్తే ఈ ప్రాబ్లం ఉంటుంది. అవును, అందుకే చెప్పాను. ఒకవేళ అది గిట్టు లేకపోతే మీరు చేతికి వెళ్ళి డబ్బులు కట్టి మాకు ఎవిడెన్స్ ఇవ్వాలి. ఒకవేళ వర్క్ గిట్ట క్లోజ్ అయి ఉంటే అంటే 2-3 సందర్భాలు ఉంటాయి. అదే ఇన్ ప్రోగ్రెస్లో ఉంటే మీకు అవకాశం ఉంది డిమాండ్ చేసి పేమెంట్ చేయడానికి. ఇన్ ప్రోగ్రెస్లో లేకుంటే డిమాండ్ చేసి పేమెంట్ చేయడానికి అవకాశం లేదు. అప్పుడు మీ చేతికి డబ్బులు కట్టేసి మాకు ఎవిడెన్స్ పంపించాలి. నెక్స్ట్ 13 తీసుకొస్తాం. డిమాండ్ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది. నేను డిమాండ్ తీసుకోవడం. నెక్స్ట్ 14, సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేస్తాం. నెక్స్ట్ అసలే జాబ్ కార్డ్ అప్డేషన్ లేదా? అప్డేషన్ లేదా? ఉందా? లేదు, సార్. 23 లేదంటే ఎందుకు కంప్లీట్ చేయాలి. నువ్వు లేదు కాడ మరి పెద్ద గ్రామ పంచాయతీ ఏది చూసుకోవట్లే ఎట్లా చేపిస్తున్నారు మరి? సీనియర్ పేట ఎవరు నువ్వేనా? కారోబారా? సీనియర్ పేట కొద్దిగా ఆయన సహాయం చేసి నువ్వు చేయాలి. 100 రోజుల వరకైతే నీ జాబ్ కార్డు మీద నీకు వస్తుంది పని చేస్తే. 100 రోజులు దాటిందే ఉంటే గ్రామ పంచాయతీ ఏదైనా మీట్ అయ్యి ఆయనతో పని లేకపోతే వే చేయాలి. రైట్ నెక్స్ట్ రైట్ రైట్ నెక్స్ట్ సెంట్రల్ రిజిస్టర్ అప్డేషన్ చేస్తాం. అసలే ఉన్నాయి, సార్. రైట్ నెక్స్ట్ 17 ఇస్తుంది, సార్. పనికి సంబంధించి 2 రూపాయల ఫోటోలు చూపించడం జరిగింది, సార్. ఒక రకం చేయలేదు. నెక్స్ట్ నెక్స్ట్ వర్క్ ఫైల్లో పెట్టడం కూడా లేదు. వర్క్ పై కదా లేదు. నెక్స్ట్ 18 ఇస్తుంది, సార్. రైతుల సంతకాలు లేదు, సార్. నెక్స్ట్ అమలు చేయ అధికార సంతకాలు లేదు, సార్. వర్కలు చేయడానికి ఎవరు చేయట్లేదు. ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది, సార్. రైట్ నెక్స్ట్ 14 కాలం రాయడం జరిగింది, సార్. నెక్స్ట్ సర్వర్ రిజిస్టర్ నెక్స్ట్ కమ్యూనిటీ ప్లాంటేషన్, సార్. మాస్టర్ ప్లాన్ రాయండి, సార్. ఏమన్నా రాము 6 రోజులు పనిచేసినట్టు పథకాలు ఆలస్యం వెళ్ళినట్టు చెప్పారు. రైట్ 2750 రూపాయలు పేమెంట్ చేయలేదు సార్. అర్థమైంది కదా? క్వాంటిటీ డేట్ చేశారా? క్వాంటిటీ డేట్ చేసి దాన్ని చెప్పింది అదే. ఒకవేళ అది ఇన్ ప్రోగ్రెస్ వస్తుంది, క్వాంటిటీ ఉంది, డిమాండ్ చేసి పేమెంట్ చేయడానికి ఉంటే ఏమి లేకుంటే మీరే వాళ్ళకి పేమెంట్ చేసి 2750 రూపాయలు మాకు ఇవ్వడం పంపించాలి. నెక్స్ట్ 13వ అంశం సార్, నో డిమాండ్ నిర్వహించడం లేదు సార్. నెక్స్ట్ 14వ అంశం సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. రైట్ నెక్స్ట్ 15వ అంశం ప్లేసిప్స్ ఇవ్వడం లేదు సార్. నెక్స్ట్ 16వ అంశం 7 రిజిస్టర్లు అప్డేషన్ ఉంది సార్. నెక్స్ట్ 17వ అంశం సార్, 3 రకాల ఫోటోలు చూపించడం జరిగింది సార్. వెరీ గుడ్. నెక్స్ట్ 18వ అంశం సార్, వర్క్ ఫైల్ నిర్వహించడం లేదు సార్. వర్క్ ఫైల్ నెక్స్ట్ 19వ అంశం సార్, రైతు సంతకాలు కలవు సార్. నెక్స్ట్ 20వ అంశం సార్, మస్టర్ రోగాలు నిర్వహించడం జరిగింది సార్. నెక్స్ట్ 21వ అంశం సార్, ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరిగింది. నెక్స్ట్ 22వ అంశం సార్, 12 కార్డులు రాయడం లేదు సార్. రాయట్లేదు ఎందుకు? కరెంటు కూడా కాలేదు రాయట్లేదు. ఒక్కటే వచ్చింది, వేరే జీపీలు ఆడాలి. సరే ఓకే రైట్ నెక్స్ట్ 23వ అంశం సార్, సర్వే రిజిస్టర్ అప్డేషన్ ఉంది సార్. నెక్స్ట్ 24వ అంశం సార్, రోజువారీ దివాస్ నిర్వహించడం లేదు. నెక్స్ట్ రోజుగారు అంటే చెప్పిన ఇంత అర్థమైంది కదా? నెక్స్ట్ అమ్మ అర్థమైంది. రోజుగారు అంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఏం చేయాలి? ఒక రిజిస్టర్ పెట్టాలి, అందులో నువ్వు రాసుకోవాలి. సెక్రటరీ చెప్పొచ్చు, నువ్వు రాసుకో, తర్వాత సంతకాలు పెట్టచ్చు. రైట్ రైట్ 25వ అంశం సార్, అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 4 హెక్టార్లలో 1283 మొక్కలు నాటడం జరిగింది సార్. అక్కడ 680 మొక్కలు బ్రతుకున్నాయి, ఇంకా 703 మొక్కలు చనిపోవడం జరిగింది. 43% బతుకున్నాయి. ఎందుకు? ఇది కూడా రోడ్డే అదే రోడ్డు
శాతం మొత్తం మీరు మొక్కలు పోయినాయి అంతే. అవి కూడా రెక్టిఫై చేయండి. వాళ్ళు అంత కష్టపడి రాసుకొచ్చినందున 9 మొక్కలు పెట్టాలి. రైట్ ఓకే. ఇవేళ ఆప్షన్ సార్ శ్రీల ప్రాంతాలలో భాగంగా వాలీబాల్ కోర్టు రెండింటికి పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ అక్కడ ఒకటే అదే 2 కోట్లు కూలీ 2 మంది కూలీలు 15 రోజులు పనిచేసినట్టు మస్టర్లో అమ్మా 2 మంది కూలీలు, 2 కూలీలు మనకి యాడ్ ఇంగ్లీష్ నుంచి వచ్చేటైతే 2 కూలీలు రైట్. 2 కూలీలు 15 రోజులు పనిచేసినట్టు మస్టర్లో ఆధార్ కలవు కానీ ఏమైంది సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసి సాంస్క్రిట్ తీసుకుంటున్నాం అందరూ. అడిగితే అయిపోయింది ఇంటర్మీడియట్. రైట్ నెక్స్ట్. 2 ఎక్కువ వేయడం వలన 230 రూపాయలు ఎక్కువ పోవడం జరిగింది సార్. ఓకే నెక్స్ట్. అది కూడా తీసుకోండి. 33వ అంశం సార్ టీఆర్ వర్గాలకు సంబంధించి ఇవ్వబడింది. నెక్స్ట్. 34వ అంశం సార్ ఏం కోడ్ నేమ్ బోర్డు వేసారు హనుమంతు పప్పు హనుమంతు అయినా కానీ మనం వాడు దున్నుకోవచ్చు. మనం ఏం చేస్తాం కానీ అదే ఐడి చూసుకో. అదే రాష్ట్రంలో నెక్స్ట్. రైట్ నెక్స్ట్. సార్ పార్క్లో పార్క్లో బాగుందా? వెరీ గుడ్. విలేజ్ పార్క్ బాగుంది. సార్ వెరీ గుడ్. నెక్స్ట్. లేవన్ ఇష్యూ సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ చెట్లు ఉన్నాయి సార్ మొత్తం బాగుంది. వెరీ గుడ్. నెక్స్ట్. 12వ ఇష్యూ సార్ ఎలక్షన్ కోడ్ వల్ల నెక్స్ట్. ఇతనికి జాబ్ కార్డ్ ఒపీనియన్ జరిగింది సార్ రాష్ట్రంలో. రైట్ వెరీ గుడ్. నెక్స్ట్. సార్ 14వ ఇష్యూ సార్ మినిట్స్ బుక్లో పుట్టిన సంతకాలు లేదు సార్. మినిట్స్ బుక్లో కూలీల సంతకాలు కూడా ఉండాలి. పంచాయత్ సెక్రటరీ ఈ 2 గ్రామాలు ఉన్నాయన్నారు. రైట్ నెక్స్ట్. మెయిన్ విలేజ్ పక్కపడ్డారు. ఇది 15వ ఇష్యూ సార్ నువ్వు ఉండే పక్కపడాలి ఉంటారా? రైట్ రైట్. డిమాండ్ మరి తీసుకోవాలి. మీ ఊరి మీద ఎందుకు చింతకాలం ఉంది నీకు? దీని మీద బాగుంది అక్కడ ప్లేస్ అది బాగా చేయలేదు. అది కూడా చేయాలి. రైట్ ఓకే. 15వ ఇష్యూ సార్ డిమాండ్ తీసుకోవడం నో డిమాండ్ లేదు సార్. నెక్స్ట్. జాబ్ కార్డ్ అప్లికేషన్ కలదు సార్. నెక్స్ట్. కేసీపీ ఇవ్వడం లేదు సార్. నెక్స్ట్. 7 రకాల రిజిస్టర్ ఉన్నాయి సార్. వెరీ గుడ్. నెక్స్ట్. 3 రకాల ఫోటోలు తీయించడం లేదు సార్. 2 టైప్స్ ఉంది ఉండడం లేదు సార్. రైట్ నెక్స్ట్. వర్క్ ఫైల్ మెయింటైన్ సార్. నెక్స్ట్. కొత్త పుస్తకం పులుసు వదలవు సార్. నెక్స్ట్. రోల్ కాల్ చేయడం లేదు సార్. ఎవరు? లేదు సార్ ఎవరు? ఏపీఓ. నెక్స్ట్. చెక్ మీద చేయడం లేదు సార్. నెక్స్ట్. 12వ కాలంలో రాయడం లేదు సార్. నెక్స్ట్. సర్వైలేషన్ మెయింటైన్ చేస్తారు. రైట్ రైట్. రోజుగారి పర్సన్ ఇలా విషయం నెక్స్ట్. మెయింటైన్ చేస్తారు నెక్స్ట్. సార్. ఇవ్వడది ఒక కూలీ సార్ వర్క్ చేసినట్టు అదే రోజుల్లో సంతకాలు చేస్తారు కూలీకి. సంతకాలు ఇవ్వాలి. పేమెంట్ చేయడం జరిగింది. ఆధార్ దగ్గర సంతకాలు వేయలేదు. నెక్స్ట్. 20వ అంశం సార్ గీత ప్లాంటేషన్లో మానవ ముక్కలు చేసిన రికార్డు ఉంది సార్. 93%. వెరీ గుడ్. నెక్స్ట్. 21వ అంశం సార్ ఎవరి ప్లాంటేషన్లో మనం చేయలేదు 91%. కొంచెం పోయినాయి ఇక్కడ ఫాలో చేసుకోండి. నెక్స్ట్. సార్ వెస్టర్న్ డెవలప్మెంట్లో శ్రీనివాస్ క్యాండిడేట్ లీడర్స్ పనిచేసింది సార్. కానీ 4 డేస్ పెట్టాను. ఒకరోజు అదనంగా పోయింది. క్వాంటిటీ చూపేరిపోయింది. 174 రూపాయలు అడగాల్సి చేసి వాళ్ళకి కట్టి నాకు ఎవిడెన్స్ ఇవ్వాలి. అర్థమైంది? ఏం చేయాలి? ఏం చేయాలి? వాళ్ళ ముట్టడి సంతకాలు పెట్టించుకొని మాకు ఎవిడెన్స్ ఇవ్వాలి. అర్థమైందా? నెక్స్ట్ ఇష్యూ సార్ పిఆర్ సంబంధించిన రికార్డ్ చేయాలి సార్. 32 సార్ సార్ 3 డ్రైవింగ్ ప్లాట్ఫామ్ అది శాంక్షన్ చేసింది సార్. వేజ్ ఒక 1 డే ఇన్వైట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్. సమస్య లేదు సార్. ఓకే బాగుంది. విలేజ్ మంచిగా ప్లాంట్ కూడా దాన్ని కంటిన్యూ చేయండి. వచ్చాడు. డేస్ అయిపోయింది. క్వాంటిటీ ఉందా? ఇంప్రూవ్ సార్ చేసిరా? రైట్ డిమాండ్ చేసిరా? రైట్ నెక్స్ట్. 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 నీదే అంతా దాంట్లో. నెక్స్ట్.
నెక్స్ట్ సార్ 2 రకాల ఫోటోస్ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. ఒక రకమైన ఫోటో లేదు. నెక్స్ట్ 7th ఇష్యూ సార్ పనులకు సంబంధించి 4 వార్షికాలు మాత్రమే నిర్వహించడం జరిగింది. 39 వార్షికాలు. నెక్స్ట్ వర్క్ వైజ్ బాగా డ్రాబ్యాక్ ఉంది అక్కడ ఈ మండలంలో. నెక్స్ట్ కోటల పుస్తకంలో యాక్చువల్గా సంతకాలు ఉన్నాయి. రైట్. నెక్స్ట్ రోల్ కాల్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఈసీ సర్టిఫికేట్ లేదు సార్. చేయడం లేదు. నేనేనా యాదగిరేనా ఇన్ఛార్జ్ చేయండి. ప్రతి కాలంలో నిర్వహించడం జరుగుతుంది సార్. 23 23rd ఇష్యూ సార్ ముగ్గురు కూలీలు ఆ రోజు పనిచేసినట్టు మాస్టర్లను హాజరు కావాలి కానీ సంతకాలు లేకుండా 630 చూసుకోవాలి. మస్టర్ వచ్చినప్పుడు చూసుకోవాలి. అంటే సంతకాలు ఉన్నాయా, హాజరు ఉన్నాయా, టోటల్ కాలంలో అన్ని లెక్కేస్తే కరెక్ట్ వస్తుందా, అడ్డంగా నిలువుగా టోటల్ మ్యాండేజ్ టాలీ అవుతుందా లేదా ఒకసారి చూసుకోవాలి. మస్టర్ ఇచ్చేటప్పుడు కొంచెం ఒక 10 నిమిషాలు దానికి శ్రద్ధ పెడితే కరెక్ట్ వస్తుంది. దాన్ని ఒక్కోసారి ర్యాండమ్ చెక్ చేయాలి. 100% చేయమంటున్నా. పంచాయత్ సెక్రటరీ ర్యాండమ్గా ఆయన చేసే పని ఒకసారి ర్యాండమ్ చెక్ చేస్తే అవసరం. ఎప్పుడైనా ఎవరు పీరియడ్ అనుకోండి. కిరణ్ నీ పీరియడ్. నెక్స్ట్ 24th ఇష్యూ సార్ బేస్మెంట్ డెవలప్మెంట్ సంబంధించి చిన్న నచ్చగా ఆ రోజు పనిచేయడం జరిగింది. సంతకాలు కావాలి 5 రోజులకే పేమెంట్ చేశారు. ఒక రోజు నష్టపోయింది ఆయన. గ్రూప్కి వెళ్ళిపోయింది డబ్బులు. గ్రూప్ కాడ తీసి నా డబ్బులు ఇచ్చి మాకు ఎవిడెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ 7 వర్షాలలో 7 కూలీలు 29 రోజులు పనిచేశారు. పేమెంట్ కాలేదు. పని చేశారు కానీ పేమెంట్ కాదు. ఫస్ట్ పేమెంట్ కాదు. అట్లా కాదు. ఫస్ట్ అయిపోయింది. పేమెంట్ కాలేదు. ఎందుకు ఫీల్డ్ అసిస్టెంట్ ఐడియా ఉందా నీకు? చూసుకో. కిరణ్ పీరియడా నీ పీరియడా చూసుకో. ఫస్ట్ అది పేమెంట్ కాదు. ఎన్ని అకౌంట్ కావాలి ఇందులో ఉన్న అకౌంట్ కావాలి. రైట్. అన్ని అకౌంట్ కావాలి. ఒకటి తీసి ఇక్కడ చేస్తే రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 2012 మొక్కలు జరిగింది. 2176 మొక్కలు దాటి 35 మొక్కలు సంఖ్య. వెరీ గుడ్. 97%, 98%. వెరీ గుడ్. కమ్యూనిటీ ప్లాంటేషన్స్ 660 మొక్కలు పెట్టడం జరిగింది. 564 మొక్కలు పెట్టుకుని 34 మొక్కలు సంఖ్య. ఎందుకని 85% ఉన్నాయి సర్వేలో. ఫీల్డ్ అసిస్టెంట్ ఎందుకని ఫస్ట్ ఎందుకు తర్వాత పెట్టిస్తాను. రెండవది కమ్యూనిటీ ప్లాంటేషన్ వాళ్ళు మీతో పాటు లెక్క పెట్టారు కదా. ఎందుకని 34 మొక్కల అది పెట్టి చేయకూడదు. నెక్స్ట్ 28th ఇష్యూ సార్ విలేజ్ పార్క్ 2557 మొక్కలు నాటడం జరిగింది. 2538 మొక్కలు పెట్టుకుని వెరీ గుడ్. 99%. వెరీ గుడ్. నెక్స్ట్ 9 మొక్కలు కూడా పెట్టి చేయకూడదు. ఈత ప్లాంటేషన్ సార్ 759 మొక్కలు నాటడం జరిగింది. 620 మొక్కలు జరుగుతున్నాయి. 81%. దగ్గర ఈత మొక్కలు పోయి కొద్దిగా తెప్పించుకొని రిప్లేస్మెంట్ చేసుకోండి. మస్తు ఉన్నాయి ఈత మొక్కలు తెప్పించుకోండి. నెక్స్ట్ బయో ఫెన్సింగ్ సార్ 236 మొక్కలు నాటడం జరిగింది సార్. నువ్వు కూడా కూర్చో. పెద్ద మంచి కూర్చోండి.
నెక్స్ట్ 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 సర్వైవల్ లిస్ట్ మెయింటైన్ చేయలేదండి ఎందుకు సర్వైవల్ లిస్ట్ అంటే తెలుసు కదా మొక్కలు నాటిన తర్వాత ఎన్ని మొక్కలు పెట్టుకున్నాయి నెలవారీ రాసే పెట్టి 25 మినిమం 25 మినిమం ఆకలింది రైట్ నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ సంతకాలు 77% ఉన్నాయి సర్వైవల్ ఎందుకు 77% తక్కువ ఉన్నాయి కానీ కంపల్సరీ వాళ్ళు నోటీస్ ఇవ్వాలి ఎందుకు బయోమెట్రిక్ ఒక మొక్క కూడా లేదండి ఫీల్డ్ అసిస్టెంట్ నువ్వు ఎక్కడ ఉన్నావు కొత్త ఊళ్ళో ఉన్నావు ఎందుకు అది బంద్ చేయట్లా మిగతా వాళ్ళు ఎంతో పర్సెంటేజ్ మంచిగా 100% ఉన్నాయి గొప్ప వర్కింగ్ రోడ్ సైడ్ కాదు బయోమెట్రిక్ కూడా పోయింది పని పెట్టాలి పోయిన ఏంటంటే కడీలు కట్టినట్టు లోపల పక్క పెట్టాలి ఇంటి రిపేర్ చేయండి నెక్స్ట్ వెరీ గుడ్ బాగుంది మొత్తం పోయింది మంచిదే రోడ్ అయితే రైట్ నెక్స్ట్ అదే వేయాలి వాళ్ళు పూర్తి స్థాయిలో లేవు నర్సరీకి సంబంధించిన విషయాలు 4 విషయాలు ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యత అప్డేట్ చేయడం సో పంచాయత్ సెక్రటరీ సూపర్వైజర్ మీ ఇద్దరు అట్టే ఉన్నారు నెక్స్ట్ నెక్స్ట్ అదనంగా ఏమైంది దేశం నుంచి రిజిస్ట్రేట్ అయినా ట్రాన్స్మిషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ లింక్ ఇయర్ సిసి లేని 36 అది కూడా ఇంజిన్ వాడు 35 ఇయర్ అయింది అయితే నేను మింగిన రిలేషన్ అందరూ ఉపాధి హామీ తర్వాత అసిస్టెంట్ మేనేజర్ విజిలెన్స్ శ్రీనాథ్ గారు డిఆర్పీ పంచాయతీ కార్యదర్శి ఉపాధ్యాయుల సిబ్బంది అందరూ కూడా అన్ని గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని విభాగాలు కూడా మనం పూర్ణంగా సమావేశం ద్వారా పూర్తి చేయడం జరిగింది. దానికి సహకరించిన అందరి పంచాయతీ కార్యదర్శులు ఉపాధ్యాయుల సిబ్బంది మరియు ముఖ్యంగా ఈ తనిఖీ చేయడానికి వచ్చినటువంటి అందరికీ కూడా